ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుతున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద మనము దీన మనస్కులమై ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. విజిపి బ్రదర్స్ మనందరికీ తెలిసినటువంటి వారే. వ్యాపారపు సామ్రాజ్యంలో వారికి తిరుగు లేకుండా తమిళనాడులో వారిని ఎరగనటువంటి వారు ఎవరు కూడా లేరు. తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టి ఆ పేదతనాన్ని చేతపట్టుకొని మద్రాసుకు వచ్చారు. ఆ దినాల్లో చెన్నై హార్బర్ ప్రాంతంలో వారు మూటలను మోసి దినకూలీలుగా జీవించేవారు. ఎంత కష్టపడ్డా అది తమ ఆకలిని తీర్చేటువంటిది కాదు. వారి వలె ఒక పేద కుటుంబము చెన్నైలో ఉంటే ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న పంకజం అనేటువంటి స్త్రీని వారిలో పెద్దవాడైన విజి పన్నీర్ దాస్ గారు వివాహం చేసుకున్నారు. పంకజం అమ్మగారికి చిరుతిళ్ళు రుచికరంగా చేసేటువంటిది బాగా తెలుసు. వంటల్లో ఆమె మంచి నైపుణ్యం కలవారు కనుక వడలు, బోండాలు, మురుకులు, బజ్జీలు లాంటివి చక్కగా రుచికరంగా చేసేవారు. హార్బర్లో పనిచేసేటువంటి దినకూలీలకు అందరికీ అవి విక్రయించితే బాగుంటుందని వారు ఒక చిన్న కొట్టును తెరిచి కూలీలకందరికీ అవి అమ్మేవారు. అంతేకాకుండా అనేకులు తమ యొక్క కొట్టును ఎత్తుకుంటూ రావాలని వారికి వినోదంగా ఉంటుందని చెప్పి అప్పట్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క పాటలను గ్రామ్ఫోన్ రికార్డులో వేసి ఆయన వినిపించేవారు. ఆ పాటలను వింటూ దినకూలీలు వాటిని ఆరగించేవారు. అట్లా దినదినము వారి యొక్క చిన్న వ్యాపారము ఆశీర్వాదకరంగా వృద్ధిలోనికి వచ్చింది. అప్పట్లో మధ్య తరగతి ప్రజలు, దిగువ మధ్య తరగతి ప్రజలకి ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ ఆ కోరికలను తీర్చుకునేటువంటి మార్గము వారికి తెలిసేది కాదు. కుట్టు మిషన్ కొనుక్కోవాలని ఉంటారు, కానీ కుట్టు మిషన్ అంత ధనమునిచ్చి కొనుక్కునేటువంటి స్తోమత ఉండదు. ఇంటిలో ఉన్నటువంటి ఈజీ చైర్స్, ఫ్రిడ్జ్లు లాంటివి వస్తువులన్నీ తీసుకోవాలంటే అంత మొత్తం అధికమునిచ్చి తీసుకునేటువంటి స్తోమత వారికి ఉండేది కాదు. కనుక వారి కలలను సాకారంలోనికి తీసుకొని రావాలని తలంచిన పన్నీర్ దాస్ గారు చీటీల పద్ధతిలో ప్రతి కుటుంబానికి ఒక అట్టనిచ్చి రోజు ఇంత ధనమని వారి దగ్గర వసూలు చేసి సగము డబ్బు వారు కట్టిన తర్వాత వారింటికి వారు కోరుకున్న వస్తువుని ఇచ్చేవారు. ఆ మిగతా సగము ఆ వస్తువు యొక్క ధర మొత్తము వారు కట్టిన తర్వాత ఆ వస్తువు వారి సొంతమే అయిపోయేటువంటిది. అలాంటి సులువైన పద్ధతిలో మధ్యతరగతి ప్రజలు అనేక వస్తువులను పొందుకోవడానికి వారి యొక్క ఆలోచనల్లో, తలంపులలో వచ్చినదే ఆ పద్ధతి. అంతేకాకుండా అంచెలంచెలుగా వారు ఎదిగి తమ బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినారు. ఒకసారి ఆయన అమెరికాకు వెళ్ళడము తర్శించింది. అమెరికాలో డిస్నీ ల్యాండ్ను చూసి ఆ డిస్నీ ల్యాండ్ను సందర్శించడానికి అనేక మంది వారు వచ్చేవారు, అనేక యాత్రికులు వచ్చేవారు. కనుక మద్రాసులో సామాన్య ప్రజలకు కూడా అలాంటి వినోదకరమైనటువంటి ఒక ప్రాంతాన్ని నిర్మించాలని అనుకొని ఆయన అప్పట్లో ప్రభుత్వంతో సంప్రదించి ఈస్ట్ కోస్టల్ రోడ్లో ఉన్న ఈసీఆర్ రోడ్లో 100 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆయనకు లీజుకి ఇచ్చింది. ఆయన అక్కడ విజిపి వండర్లాండ్ అనే ఒక థీమ్ పార్క్ని నిర్మించారు. అదే భారతదేశంలోనే మొట్టమొదటిగా నిర్మించబడిన థీమ్ పార్క్ అంటే
అది అతిశయం కాదు. అప్పట్లో దేవుని మీద తనకు ఎంతో నమ్మకం ఉండేది. మేరీ మాత అంటే ఆయనకు చాలా ఇష్టమంట. ఆమెకు పూలమాలను వేసే స్తోమత కూడా తనకు లేకపోతే, పగిలిన గాజు ముక్కలను సేకరించి మైనపు ఒత్తిలో వాటిని ఒక మాలగా మలచి, ఆ మాలను మేరీమాతకేసి మేరీమాత విగ్రహం కింద మోకరించి ప్రార్థించేటప్పుడు, తనను ఎలాగైనా ఈ స్థితిలో నుంచి తనను తమ తమ్ముళ్లను రక్షించి గొప్పవారిగా చేయాలని ప్రార్థించేవాడంట. అందుకని తగిన కాలమందు ఆయన ఆశీర్వాదకరమైనటువంటి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా వెలుగొందినారు. ఇప్పట్లో మనందరికీ వారు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులై ఉండుడి. ఒకడు పేదతనమును పుట్టొచ్చు, కానీ వాడు పేదవానిగానే మరణించకూడదన్నది దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తమును ఎరిగిన వారమై దేవునికి మనలను సమర్పించుకుంటూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకొని ఆశీర్వాదముగా జీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలను నీ దివ్యకరములకు అప్పగిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. వారి లేమిని కలిమిగా మార్చండి. జ్ఞానము లేని బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించండి. మీకు నమ్మకమైనటువంటి వారిగా, మీకు అయ్యా విశ్వాసము కలిగిన బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించమని, వారి వ్యాధి బాధలలో మీరు తోడుగా ఉండండి. వారికి అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని నీ దివ్యకరములకు బిడ్డలను సమర్పించుకుంటూ ఈ మనసాన్ని దీవులు తెలిపినందుకై యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.